వీడియోలో మనం మీనరాశి వారు జీవితంలో ఏ రంగంలో స్థిరపడతారు, ఏ వృత్తులు కలిసి వస్తాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మీనరాశి సహజ రాశి చక్రంలో 12వ రాశి. ఈ రాశికి గురువు అధిపతి, అలాగే శుక్రుడు ఈ స్థాయిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఈ రాశివారు జీవితంలో చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎవరితో కూడా కాంప్లికేటెడ్గా ఉండడం కానీ, ఎవరితో విరోధం పెట్టుకోవడం కానీ ఉండదు. అంటే ఇది సహజ 12వ రాశి అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళు దీనికి ఆశ్రమాలు, అలాగే గురుకులాలు, ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి గృహాలు కూడా దీని కింద వర్తిస్తుంటాయి. కాబట్టి సాధారణంగా వీళ్ళు కొంత డిఫరెంట్గా ఉన్నటువంటివి, అంటే ఎక్కువగా గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా కానీ, అలాగే ఆశ్రమాలు నిర్వహించే వాళ్ళుగా కానీ, అలాగే శానిటోరియంస్ అనే హాస్పిటల్స్, ప్రకృతి ఆశ్రయాలు, ప్రకృతి వైద్యశాలలు, ఈ విధంగా వాటిలో ఎక్కువగా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఒక జైలు లాంటివి ఉంటాయి కదా, వాళ్ళు కూడా ప్రపంచంతో సంబంధం ఉండదు. ఈ విధంగా ప్రపంచంతో సంబంధం లేనివి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో వీళ్ళు ఎక్కువగా జాబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఇది రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కువగా రాణిస్తాడు. ఎందుకంటే గురువు ఉపాధ్యాయుడు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఒక విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఈ రాశికి చెందడం వల్ల ఆయన కూడా అప్పట్లో మరి ఇటువంటి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు స్థాపించి విద్యారంగాన్ని బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అందుకని ఎక్కువగా ఇది ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా రాణించగలుగుతారు. దాని తర్వాత హాస్పిటల్స్, ఎక్కువగా ప్రకృతి సంబంధించిన వైద్యశాలలు, అంటే అక్కడే ఉండి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరం పడుతుంటాయి, 6 నెలలు పడుతుంటాయి. అటువంటి వైద్యశాలలు కూడా వీళ్ళకి బాగా రాణిస్తారు. అంటే డాక్టర్లుగా కూడా రాణించే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎండోమెంట్స్ సంబంధించినవన్నీ కూడా దేవాలయాలు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, దేవస్థానాలు, అలాగే ఆశ్రమాలు, అన్నదానశాలలు, అలాగే అన్నదాన సత్రవలు, వీటికి సంబంధించిన వాటిలో ఎంప్లాయీస్గా గాను, అంటే వీళ్ళు చేసే వృత్తిలో ఏదో ఒక సేవాభావం ఉండాలి, పెద్దగా ప్రతిఫలం ఉండకూడదు, చాలా నిజాయితీగా ఉండాలి, అటువంటి ఎన్నుకుంటూ ఉంటారు. డబ్బు నష్టపోయినా పర్లేదు కానీ మనకి ఏదో కొంత పుణ్యం వస్తే చాలు, 10 మంది బతికితే చాలు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలైతే ఎక్కువగా వైద్య వృత్తిలో కానీ, టీచర్స్గా కానీ ఎక్కువగా రాణించగలుగుతుంటారు. కొంతమంది ఈ ఏదో నన్నులుగా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి మరి సన్యాసినులుగా కూడా కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు. అది ఒక రేరు సంబంధించిందంటే వివాహం చేసుకోకుండా, వివాహం మీద విరక్తి కలిగి ఏదో బ్రహ్మకుమారిస్ అని అంటుంటారు, ఆ విధంగా అందులో చేరడం కానీ, లేదంటే ఏదన్నా ఒక డివోషనల్ సంస్థలో సేవ చేస్తూ అక్కడ ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే వితౌట్ మ్యారేజ్ చేసుకోకుండా కొన్ని క్రిస్టియన్ సంస్థల్లో కూడా ఈ విధంగా ఉంటుంది అంటుంటారు. సో ఆ విధంగా అక్కడ చేరడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఏదైనా మొత్తం మీద బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండే వృత్తుల్లో వీళ్ళు ఉంటారు. ఎక్కువగా టీచర్సు, ఉపాధ్యాయులు, న్యాయానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక సన్నివేశాన్ని చూస్తే దాని జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా సినిమా రంగానికి సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే, అంటే పూర్వం నాటకాలు రాస్తుండేవారు, ప్రతి సీన్ టు సీన్ నాటకం ఎలా రాసేవారు, ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటారు దాన్ని. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా చక్కగా రాయగలుగుతుంటారు అన్నమాట. ఒక సన్నివేశాన్ని బాగా చెప్పగలరు, రాయగలరు. కాబట్టి ఎక్కువగా వీళ్ళు సినిమా దర్శకులుగా, సినిమా రచయితలుగా, సినిమా పాటలు రాసేవాళ్ళుగా కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు. సో అయితే మాత్రం ఈ ధనం సంపాదించే విషయంలో పెద్దగా ఏమి మిగతా వాళ్ళగా ధనం సంపాదించేసి కూడబెట్టేసుకొని 4-5 తరాలకు సంపాదిద్దామనే ఆలోచన మాత్రం వీళ్ళకి ఉండదు. కాబట్టి సాధారణంగా వీళ్ళు ఎంత కష్టపడతారో అంత ధనాన్ని మాత్రం ఆశిస్తారు తప్ప ఎక్కువైతే ఆశించే అవకాశం లేదు. సో ఆ కారణం వల్ల వీళ్ళు ఎక్కువగా ధనాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. వాళ్ళ వరకు వాళ్ళ జీవన విధానానికి సరిపోయే విధంగా, ధర్మబద్ధంగా ఉండే విధంగా సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువ మరి ఈ రాశివారు ఈ విధంగా జాబ్లో స్థిరపడుతూ ఉంటారు. అంటే టీచర్లు, డాక్టర్లు, ఇందాక జైలర్లు, ఇలాగ ప్రతిఫలం ఆశించకుండా సేవా రంగంలో కొన్ని ఉంటారు. టీటీడీ దేవస్థానంలో కొంతమంది అలా ఫ్రీగా వర్క్ చేస్తుంటారు. సాయిబాబా టెంపుల్లో కొంతమంది వర్క్ చేస్తుంటారు. ఒక ఆశ్రమ పాఠశాలలో కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిఫలం ఆశించకుండా ఉద్యోగాలు చాలామందికి ఉంటాయి. అంటే వాళ్ళకి ఏదో కొంత
కొంత ఏజ్ దాటిన తర్వాత ఈ విధంగా చేద్దామని సేవాభావం చాలామందికి ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా విడిచిపెట్టి చాలా సేవాభావంతో కొంతమంది ఉంటుంటారు. అంటే కొద్దిగా వైరాగ్యంగా ఉండేవాళ్ళు, జీవితం మీద విరక్తి కలిగి ఏదో 10 మందికి సేవ చేద్దాం ఇందులోనే ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కొంత ఈ గురు సంబంధించినటువంటి హరే రామ హరే కృష్ణ అని ఇది ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సంస్థల్లో ఎక్కువగా సేవ చేస్తుంటారు. బట్ ఏదైనా వీళ్ళకి బయట ప్రపంచానికి సంబంధం ఉండదు. అటువంటి వృత్తుల్లో ఎక్కువగా ఉంటారు. నిరంతరం ఏదో పరిశోధన రంగంలో ఉండే అవకాశం ఉంది. చాలా మేధావులుగా ఉంటారు. చాలా మంచి తెలివితేటలుగా ఉంటాయి. చాలా సింపుల్ లైఫ్ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో కుటుంబానికి దూరంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఉద్యోగరీత్యా దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే సహజ 12వ రాశి కాదు, ప్రతిదీ కుటుంబానికి దూరంగా ఉండడం, పుట్టిన ప్రాంతానికి దూరంగా ఉండడం, సొంత దేశానికి దూరంగా ఉండడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక విధంగా వీళ్ళు పుట్టిన ప్రాంతంలో ఉన్న ప్రాంతంలో అంత అభివృద్ధి చెందలేకపోతుంటారు. దూర ప్రాంతంలో ఉన్నప్పుడు బాగా రాణించగలుగుతూ ఉంటారు. సో ఏదైనా అతి తక్కువ జీవితంతో, తక్కువ కోరికలతో, తక్కువ వ్యామోహంతో, తక్కువ ధనంతో తృప్తిగా జీవనం గడిపించే రాశివారు ఈ కన్యారాశి వారు, ఈ మీనరాశి వారు. సో ఈ కారణం వల్ల మీనరాశితో ఎవరైనా స్నేహం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల శ్రేయస్సు కోసం కోరుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క రక్షణ కానీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు రెడీగా ఉండే అవకాశం ఉంటారు. ఎవరికి ఎటువంటి కష్టం ఉన్నా రెడీగా ఉంటారు వీళ్ళు. అందుకని ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది వీళ్ళు ఉంటారు. అలాగే ఈ ఎమర్జెన్సీ 108 లాంటి వాటిలో కూడా ఉంటారు. ఏదన్నా ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే దాంట్లో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అటు ఆధ్యాత్మికంగా ప్రచారం చేస్తూ ఉంటారు, దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, ఆధ్యాత్మిక సంస్థలను ప్రోత్సహిస్తూ ఉంటారు, ప్రజాసేవ చేస్తూ ఉంటారు. ఎక్కడా ప్రతిఫలం అయితే కోరరు. ఈ విధంగా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే అన్ని వృత్తుల్లో కూడా ఈ రాశివారు రాణించే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు మరి ఇంచుమించుగా మనకి 30 సంవత్సరం దాటిన తర్వాత జీవితంలో స్థిరపడే అవకాశం ఉంది. వీళ్ళు సొంత ప్రాంతంలో పుట్టిన గడ్డ మీద కన్నా ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ బాగా రాణించగలుగుతూ ఉంటారు. అంటే వీళ్ళు సొంత ప్రయత్నం కన్నా ఎక్కువ దైవం మీద భారం వేసినప్పుడే ప్రశాంత జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. స్వస్తి. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం. ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం, మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది.
ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి అసూయకి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ చేయనే సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలు అయితే ఉండవు. స్వస్తి.